గతం ఎందులోకి వచ్చినాడు ఉన్నది అయినా ఆ సంగతి నీకే వచ్చినారు స్వయాన నా కళ్ళతో నేనే చూసేది వీధి గుమ్మంలో వచ్చుతో మీ అమ్మ కంటపడవచ్చునని పెరట గుమ్మం సరికి వచ్చేసరికి అతడు పటారం అంతలో అతడిని చూసి నేను నన్ను చూసి అతడు తెల్లబోటిమి అంతటితో అతనికి అనుమానం కలగక కోడి కుమ్మలు ఆడుతూ కొంత దూరం వెంట కూడా వెళ్ళినాను. అమ్మయ్యో అతని రాకొచ్చి ఇతను అడిగాడు ఆయన నువ్వు సుబ్బశెట్టి కోడి బిడ్డ కోసినాను చెప్పాడు. ఈయన గారు ఏమడిగారు, ఆయన గారికి ఈయన గారు ఏమని సమాధానం చెప్పారు. మధ్యలో ఏమాత్రం మాట్లాడినా నాకే వచ్చి చిక్కు. సరే ఈ ద్రోవ తగ్గి చూసింది ఏమండి అడిగినాను. ఎందుకు ఏ తింది శెట్టి గారిని అతన్ని అడగలేకపోయారా? మేల ముగ్గురు వచ్చినాను చెప్పినారు. అమ్మయ్యా చెప్పిన కదా మరి సందేహం ఏమిటండి? నా సందేహమా చెప్పిన కోపించుకోను కదా. అబ్బబ్బా కోపం ఉండదండి, నాకైనా ఇష్టమంతైనా దోషం ఉండదు కదా. శబాష్ అది మాట. ఇప్పుడు చెప్పేది మీరు మేళం కొరకు వచ్చిన వాడు విడిగా విధి గుమ్మం రాక అదరుతూ బెదరుతూ పెరట గుమ్మమును పోయేటారా నా సందేహం. అప్పుడే ముఖం చూపిస్తున్నా అప్పుడే వచ్చినది కోపము. అదేం లేదు కానివ్వండి, ఆ సంగతి కూడా అక్కడే ఇంత దూరం వచ్చి